మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాల కలెక్షన్స్ ఎన్నెన్నో విఏ కేవలం 2-12% మాత్రమే. మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో కాల్పులు కలకలం రేపాయి. ప్రముఖ పర్యాటక ప్రదేశం బాండీ బీచ్ లో 2 ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 11 మంది మృతి చెందారు. మరో 29 మంది గాయపడ్డారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక ముష్కరుడు మృతి చెందగా మరొకడు గాయపడ్డాడు. యూదులు లక్ష్యంగా ముష్కరులు కాల్పులు జరిపారని న్యూ సౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఉగ్రవాదులకు చెందిన కారులో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. కాల్పుల ఘటనను ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో 2 ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. బాండీ బీచ్లో పర్యాటకులు ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో బీచ్లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో వందల మంది పర్యాటకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 11 మంది మృతి చెందారు. మృతుల్లో చిన్నారి సహా ఓ పోలీసు అధికారి ఉన్నట్లు ఆస్ట్రేలియా మీడియా పేర్కొంది. గాయపడిన 29 మందిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో 2 పోలీసు అధికారులు ఉన్నారని, వారి పరిస్థితి విషమంగా ఉందని న్యూ సౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ తెలిపారు. నల్లటి దుస్తులు ధరించిన 2 ఉగ్రవాదులు సర్ఫ్ క్లబ్ పక్కనే ఉన్న పాదచారుల వంతెనపైకి చేరుకుని కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాల్పులు జరుపుతున్న దుండగుణ్ణి ఓ పర్యాటకుడు అడ్డగించి అతడి చేతిలో ఉన్న తుపాకీని లాక్కుని కాల్చేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. బాండీ బీచ్లో యూదులు హనుక్కా వేడుకలు చేసుకుంటూ ఉండగా దుండగులు కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. ముష్కరులను పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు కాల్పులు జరిపారు. ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు కాల్పులు జరపగా ఒక ఉగ్రవాది హతమయ్యాడు. మరొకడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన ఉగ్రవాదికి చెందిన కారులో ఐఈడీను గుర్తించిన పోలీసులు వెంటనే బాంబు డిస్పోజల్ యూనిట్కి సమాచారమిచ్చారు. ఇది ఉగ్రదాడి అని న్యూ సౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ తెలిపారు. మృతి చెందిన ముష్కరుడి కారులో ఐఈడీని గుర్తించామని చెప్పారు. కౌంటర్ టెర్రరిజంకు చెందిన బృందం దర్యాప్తు చేపడుతుందని వెల్లడించారు. సిడ్నీలోని యూదులను లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులకు పాల్పడినట్లు న్యూ సౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ తెలిపారు. కాల్పులు జరిగిన సమయంలో బాండీ బీచ్లో దాదాపు 1000 మంది ఉన్నారని ఆయన పేర్కొన్నారు. బాండీ బీచ్లో జరిగిన కాల్పుల ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన హింస, ద్వేషానికి ఆస్ట్రేలియాలో చోటు లేదని అన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. బాండీ బీచ్ కాల్పుల ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని యూదుల పండుగ హనుక్కా రోజు కాల్పులు జరగడం దారుణమని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ దుఃఖ సమయంలో ఆస్ట్రేలియా ప్రజలకు భారత్ అండగా నిలుస్తుందని తెలిపారు. ఉగ్రవాదం ఎక్కడ ఉన్నా భారత్ ఖండిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.